సహజ సిద్ధం అయిపోతుంది. ఇవాళ వీళ్ళు వస్తారు, రేపు పొద్దున వాళ్ళు వస్తారు, ఏమవుతుంది? ఇప్పుడు ఇది జరిగింది అనుకోండి, ఇట్లాగా రేపు పొద్దున అరెస్టులు ఉండవు నాకు తెలిసి, పీకలు కోసుకోవడాలే ఉంటాయి. చాలా ప్రమాదకరమైన అంశాలు. కానీ ఒకటిసారి ఇక్కడ ఈ వైసీపీ నేతల దాడుల వ్యవహారం, సోదాల వ్యవహారం ఒక రకంగా థ్రెట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇదే టైంలో వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేరుగు నాగార్జున విషయం కూడా చాలా ఆసక్తికరంగా, చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆయన మీద ఎవరో ఒక మహిళ వెళ్ళి లైంగిక వేధింపులు కేసు పెట్టారు. ఎందుకంటే మొన్న ఆయన ఎవరు అత్యాచారం సచివేడు ఎమ్మెల్యే ఇప్పుడు ఈయన మీద కరెక్ట్ అది పెట్టారు. ఇక్కడ మేము విత్డ్రా చేసుకుంటాము అంటే ఇక్కడ కోర్టును తప్పబట్టాలని నా ఉద్దేశం కాదు. ఎవరికి పడితే వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా మేము విత్డ్రా చేసుకుంటాం అంటే కేసు కొట్టే అంటే కుదరదు అని చెప్పడం మేరుగు నాగార్జున చాలా విచిత్రంగా అనిపించింది. ఎలా చూడాలి? మొన్నటి కేసుని చూసిన తర్వాత కోపం వచ్చి ఉంటుంది న్యాయమూర్తి గారికి. వరుసనే ఇట్లా కేసులు వస్తున్నాయి, ఇక్కడికి రాగానే ఎట్లా అన్నటువంటిది నివేదిక అడిగారు. కేసు డైరీ అది చూసిన తర్వాత క్లోజ్ చేయించాము. అది బేసిక్గా అయితే నిజం. ఈ అంటే హనీ ట్రాప్ అంతే కదా, అమ్మాయి ఇష్టపూర్వకంగా క్లియర్. అయితే హనీ ట్రాప్ అత్యాచారం కేసుల కింద చూపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంటే తర్వాత మళ్ళీ సెటిల్ చేసుకుంటున్నట్టున్నారు. కోర్టుకెళ్ళి మళ్ళీ మేము ఇష్టపూర్వకంగా, ఇప్పుడు ఆమె అయితే వీడియో కూడా రిలీజ్ చేసింది పాత ఈవిడ, ఇంకా స్టేట్మెంట్ ఇచ్చి కంప్లైంట్ వరకే పెట్టింది. వీటిలో అత్యాచారం కేసుల్లో ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మెడికల్ టెస్టులు చేయించుకుంటే శిక్ష పడుతుంది తప్పించి, లేదంటే కనుక శిక్షలు ఉండవు, బెయిల్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఆవిడది ఏంటి, అందుకనే ఇమ్మీడియట్గా వెళ్ళింది. అప్పుడు మెడికల్ టెస్టులు కూడా చేయాలి. కానీ నేను విల్లింగ్ ఫుల్ అని చెప్పి